నమస్కారం, మీ విజయ్ కుమార్ గంట. ఈ పొద్దు మీతో ఒక చిన్న విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. చాలా సందర్భాల్లో మనం చాలా చిన్న విషయాలకి ఆత్మన్యూన్యత చెందుతూ ఉంటాం, అక్కసుతో రెచ్చిపోతుంటాం, ఒక్కోసారి శాపనార్థాలు పెడుతుంటాం, శపిస్తుంటాం, నాశనం అయిపోవాలనుకుంటాం. కొంతమందిని అది విశ్వాసం లేనుడో, అది విశ్వాసం లేనిదనో, ఎలా పడితే అలాగా ఏకవచనాలు మాట్లాడేస్తాం. కానీ ఈ సందర్భంలో మనల్ని మనం కోల్పోతున్నాం అనేటువంటి విషయాన్ని గ్రహించలేకపోతాం, గ్రహించలేం కూడా. వాస్తవం ఇందుకు ఎవరో అతిథులు కాదు, నేను కాదు. ఒక సామెత నేను ఇంగ్లీష్లో ఉన్నాను, ఏదో ఒక రోజు నన్ను నేను నిరూపించుకుంటాను, ఆ రోజు నేను ఏ కలత చెందను, దుఃఖించను, ఎవరిని చూసి అసూయపడను. అంటే నన్ను నేను నిరూపించుకోవటం అంటే మనల్ని మనం నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిరూపించుకోలేదా అని అంటే మన ఎదుగుదలకి, మనని అనుసరించిన వారి ఎదుగుదలకి మనం పూర్తి స్థాయిలో ఏనాడు ప్రయత్నించాం. ఉదాహరణకి ఒక విత్తనాన్ని వేస్తాం, ఆ విత్తనం పెరిగి పెద్దదే మహావృక్షం అవుతుంది, ఎంతోమందికి నీడనిస్తుంది, ఎంతోమందికి రక్షణ ఇస్తుంది, కాకులు గూళ్ళు కట్టుకుంటాయి, గిజిగాళ్ళు గూళ్ళు కట్టుకుంటాయి, ఎన్నో రకరకాల పక్షులు వాటి మీద ఆశ్రయం పొందుతాయి, పువ్వులు పూస్తాయి, కాయలు కాస్తాయి, పశుపక్షాదులు ఆ చెట్ల నీడన సేద తీరుతాయి. ఎప్పుడైనా మనం సేద తీరటానికి వెళ్ళినప్పుడు చోటు లేదని చెప్పి ఆ చెట్టు నరికేస్తామా? నరికేయం. అలాగే చాలామందికి మనం అండగా నిలుస్తాం, ఏమీ తెలియని వాళ్ళని జ్ఞానవంతులుగా చేరుస్తాం. కానీ ఒక దశలో వాళ్ళు మనల్ని గుర్తించరు. ఆ గుర్తించకపోవటానికి కొంత కారణం అహం కావచ్చు, కొంత కారణం వాళ్ళు వాళ్ళ వ్యాపకంలో బిజీగా ఉండటం. ఏదో ఒక రోజు వాళ్ళు అది గ్రహించే లోపే వాళ్ళు నాశనం అయిపోవాలని మనం రకరకాలుగా తిడతాం. గమనించండి, మనం పెంచిన చెట్టుని మనం నరుక్కోం. మన విలువ అతను తెలుసుకోలేదను, ఆమె తెలుసుకోలేదను వాళ్ళని పతనాన్ని కోరుకోవటం మంచిది.